క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ యాదాద్రి పార్క్ లో 69 హెచ్జిఎఫ్ జోనల్ లెవెల్ టోర్నమెంట్స్ సెలక్షన్స్ కబడ్డీ అండర్ 14 అండర్ 17 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్గనైజర్ బై హెచ్జిఎఫ్ గట్కేసర్ జోన్. ఈ టోర్నమెంట్స్ ముఖ్య అతిథిగా వీచేస్తున్న రాష్ట్ర నాయకులు రేవంత్ అన్న, టీం సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి కబడ్డీ పోటీలు ప్రారంభిస్తారు. పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ యాదాద్రి పార్క్ లో అండర్ 14 అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ కబడ్డీ పోటీల్లో 120 టీములు పాల్గొంటున్నారని తెలిపారు. ఒక రోజులో పాల్గొన్న టీంలను వారి ఆటల నైపుణ్యాన్ని బట్టి ఎంపిక చేయబడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోచారం ఐటీ కారిడార్ సిఐ రాజు వర్మ, సబ్ ఇన్స్పెక్టర్ శివకృష్ణ, అన్నోజిగూడ గవర్నమెంట్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి, శ్రీరాములు, జోనల్ సెక్రటరీ పీడి కొర్రముల, పీడి శివరాం, విద్యాసాగర్, బోడుపల్ మల్లేష్, పీఈటీ విజయ్, పీఈటీ యాదలక్ష్మి, పీడి లక్ష్మి, పీడి క్రీడాకారుడు రాజనాయక్, కబడ్డీ కోచ్ తిరుమల్ రెడ్డి, యాష్పాల్, గిరి, రామ్దాస్, నాయకులు బద్దం నరసింహారెడ్డి, మెట్టు నరసింహారెడ్డి, బాలగుని విజయగౌడ్, దేవేందర్, ముదిరాజ్, రాకేష్, క్రీడాకారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. అందరికి కూడా అన్నోజిగూడ బాయ్స్ ఏమైనా మనం లేరు, మీరు రాదు. క్రీడా కబడ్డీ కోచ్ మేడ్చల్ జిల్లా సెక్రటరీ తిరుమల్ రెడ్డి గారిని కూడా ప్రచారంలో పాల్గొంటూ క్రీడాకారులను అభినందించాల్సిందిగా, ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. స్థానిక అన్నోజిగూడ ప్రధానోపాధ్యాయులు గారు ఈ మధ్యనే తరగతి పొందొచ్చారు. వారిని కూడా సన్మానం స్వీకరించాల్సి. శ్రీకాంత్ రెడ్డి గారు నర్సరెడ్డి గారు కావాలి. మీరు కూడా కబడ్డీ శ్రీకాంత్ రాజా నువ్వు రైడింగ్ చేయాలి. రాజు గారు మీరు ఆల్రెడీ మంచి క్రికెట్ లేదు, కొంచెం ఒక్క రైడ్ పిల్లల ఆశీర్వాదం. సిఐ రాజు గారు ఒక్క రైడింగ్ ఇట్లా ఫలో క్లాప్స్. మంచి కబడ్డీ నేర్చుకున్నా. పరిచయ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా అతిథులను కోరుతూ, అలాగే ఇప్పుడు చేసినటువంటి తిరుమల సార్ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తామన్నా. క్రీడాకారులను ఆశీర్వదిస్తూ పరిచయ కార్యక్రమం కొనసాగుతా ఉంది. ఈ కార్యక్రమంలో జోనల్ సెక్రటరీ శ్రీరాము సార్, ఈ టోర్నమెంట్ స్పాన్సర్, ఈ టోర్నమెంట్ ను పూర్తిగా తన వంతు సహాయ సహకారంతో నిర్వహిస్తున్నటువంటి సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారిని సన్మానించాల్సిందిగా జోనల్ సెక్రటరీ గారిని కోరుతా ఉన్నాం. प्रतिज्ञ గట్కేసర్ జోనల్ స్థాయి వివిధ పాఠశాల నుండి వచ్చిన కబడ్డీ క్రీడాకారులమైన మేము క్రమశిక్షణతో, వినయ విధేయతతో ఈ జోనల్ స్థాయి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. అతిథులను ఒక 2-3 months బ్యాక్ మనకి 20 డ్రెస్లు ఇవ్వడం జరిగిందిరా. ఆయన ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్. అలాగే మన గట్కేసర్లో సీఏగా చేసి స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ చేసి
మనకెంతో నేను సార్ పిలవగానే రావాలని చెప్తే నాకు టైం 1-2 అవర్స్ మహేంద్ర రెడ్డి సార్ ఇట్లా వస్తుంది సార్ సిఐ సార్ ఇబ్రాహీంపట్నం చేస్తుంది సార్ ఇప్పుడు వస్తానండి 1-2 అవర్స్ రావచ్చు. అతను ఇండియాకి ఆడి పాకిస్తాన్తో మ్యాచ్ ఆడి గెలిపించిన అతను మహేంద్ర రెడ్డి సార్కు మరొకసారి క్లాస్ పెట్టి భారతదేశం పేరు పాకిస్తాన్ని ఎడగొట్టి ఇండియా పెట్టిన మహేంద్ర రెడ్డి సార్కి క్లాస్ కొట్టాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. నేటి మరొక కార్యక్రమం अरे बाबू नाम मतलब సార్ ఉంటారు సార్ అయినా మరి ఆయన కారు వేరే ఆయన ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. శ్రీకాంత్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా మన ముందు ఉన్నటువంటి సిఐ రాజు సార్ గారికి, అదేవిధంగా శివకృష్ణ, ఈ టోర్నమెంట్కి మనకి ఈ ప్లేస్లో అన్నోజిగూడకి అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రుడు శ్రీరాములు సార్ గారికి, అదేవిధంగా 2009 తర్వాత జన్మించిన వారందరూ కూడా అండర్ 17కి వస్తారు. 2012 తర్వాత జన్మించిన 14కి ఎందుకు వస్తారు. ఇది ఎవరైతే మంచి క్రీడాకారులు ఉంటారో వాళ్ళ యొక్క క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారో అలాంటి క్రీడాకారులు మాత్రం ఇక్కడ మన జోనల్ లెవెల్ నుండి జోనల్ టీం ఒకటి సెలెక్ట్ అవుతుంది. ఈ జోనల్ లెవెల్ టీము మన మెడ్చల్ జిల్లాలో 8 జోనల్ టీములన్నీ కూడా అక్కడ పాల్గొని అక్కడ మంచిగా ఆడినటువంటి క్రీడాకారులను జిల్లా స్థాయి మన మెడ్చల్ డిస్ట్రిక్ట్ టీం కూడా చేయడం జరుగుతుంది. మెడ్చల్ డిస్ట్రిక్ట్ టీం తర్వాత ఉమ్మడి రంగారెడ్డి తరపు మన వికారాబాద్, మెడ్చల్, రంగారెడ్డి ఫస్ట్ జోనల్ లెవెల్, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్, తర్వాత స్టేట్, ఆ తర్వాత నేషనల్, ఇంటర్నేషనల్ ఇవన్నీ అవకాశాలు ఉంటాయి ప్లేయర్స్. కాబట్టి మంచి వికెట్లు జాబ్ ఉద్యోగాలలో కానీ ఎక్కడైనా కూడా ఈ యొక్క సర్టిఫికెట్ మనకు 2% మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు అవకాశం. స్కూల్ లెవెల్ మాత్రమే ఆడాలి. ఎవరైనా ఇంటర్మీడియట్ లెవెల్ ఇంకెవరైనా వచ్చినట్టుంటే అలాంటి మేము ఆల్రెడీ చెక్ చేస్తాం. ఇక్కడ వెళ్తాం బయట మనకు వస్తుంది. కాబట్టి దయచేసి అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం ఇప్పుడే తప్పుకోండి. ఎట్టి పరిస్థితులు మాత్రం స్కూల్ పిల్లలు ఆడాలి. తర్వాత ఇంకొక భాగం ఏంటంటే కొంతమందికి ఇది అండర్ 17 ఏజ్ గ్రూప్ కబడ్డీ అయినా కానీ అందరికి ఇంట్రెస్ట్గా ఉండి వస్తుంటారు. కాబట్టి అండర్ 17 ఏజ్ ఒకరు ఉన్నట్లయితే మీకు జోనల్ లెవెల్లో నాకు వరంగల్లో కూడా తెలుసు. ఇక్కడ చౌదరిగూడ గ్రామం కానీ, తొర్రెంల గ్రామం కానీ, వెంకటాపురం గ్రామం కానీ, ఏదులాబాద్ ఊరు కానీ, ఈ విలేజ్లు కబడ్డీలో అత్యంత మంచి మంచి ప్లేయర్స్ను దేశానికి అందించినాయి. ఈ మండలానికి ఉన్న ప్రత్యేకత, గట్కేశ్వర మండలానికి ఉన్న ప్రత్యేకత. సో మీరు గట్కేశ్వర మండలానికి సంబంధించి ఎవరైతే మీ గత ప్లేయర్స్, మీ దగ్గర ఉన్న ప్లేయర్స్ ఎవరున్నారో వాళ్ళని మైమర్పించేటట్టుగా మీరు కూడా రూపొందాలి, మీరు కూడా మంచిగా ఆడాలి. ఓకేనా? మీకు సహకరించేటట్టుగా ఎల్లవేళలా మేము ఉంటాం. ఇంత మంచి ప్రోగ్రామ్ మీరు రావడం అనేది మీరు సంతోషంగా భావిస్తున్నాం. ఒకప్పుడు మీకులాగానే నేను కూడా అక్కడ లైన్లో నిలబడ్డోళ్ళమే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకులాగా అక్కడ లైన్లో నిలబడ్డోళ్ళమే. ఇవాళ వచ్చేసి ఇక్కడ నిలబడ్డాం మేము.
సో రేపు మీరు కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటారు. మీరు కూడా ఎప్పుడు మీరు డిసిప్లిన్గా ఉండి మీ వర్క్ హార్డ్గా ఉండి మీరు మంచి కాన్సన్ట్రేషన్ ఏ విషయమైనా కాన్సన్ట్రేట్ చేసి చేసుకోవాలి. ఓకేనా? రైట్. ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ సార్. పెద్దలు ఐటీ కార్డర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్ సార్ గారికి, అలాగే ఎస్ఐ శివకృష్ణ గారికి, మరి మా అన్నోజిగూడ గ్రామం పోచారం మున్సిపాలిటీలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో మొదటిసారిగా ఈ టోర్నమెంట్ ఈ అవకాశం వచ్చింది అన్న అని చెప్పేసి మన పీటీ సార్ విజయ్ నా దగ్గరకు వచ్చి ఈ ఛాన్స్ మనకు వచ్చిందన్న ఎట్లా ఏం చేద్దాం అనేసి వస్తే, ఇది మనం తీసుకుంది మన ఇంటికి కాదు కదా, మన స్టూడెంట్స్కే ఖచ్చితంగా మనము వాళ్ళకు ఎంకరేజ్ చేసి ఈ టోర్నమెంట్ మనం ఎట్లయినా బాగా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి నేను అతనికి చెప్పడం జరిగింది. ఇది తెలిసి మాట ఒక 48 అవర్స్ అయింది. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇంత మంచి హరితహారంలో ఈ యాదాద్రి పార్క్లో ఇంత సక్సెస్ఫుల్గా మన ఉమ్మడి మండలం నుంచి 30 టీంలు ఇక్కడ చూస్తుంటే పిల్లలు, మేము ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ ఇక మా వేదికపై ఉన్న మా మిత్రులు నరసింహారెడ్డి కావచ్చు, ఇంకా సుధాకర్ నాయక్ కావచ్చు, మేము కూడా అప్పుడు ఇలానే ఉన్నాం, ఇంతకన్నా యాక్టివ్గా ఉన్నాం. కానీ ఇక్కడ చూస్తుంటే ఈ రోజుల్లో కూడా 30 టీంలు మన ఉమ్మడి మండలంలో టైంగా 30x4 కదా 120. మరి ఇక్కడికి టోర్నమెంట్ అలాగే శ్రీరామ్ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. గెలుపోవడం అనేది సహజం. 120 టీంలలో ఒకరు విన్నర్ ఉంటారు, ఒకరు రన్నర్ ఉంటారు. ఓడిన వాళ్ళు నిరుత్సాహపరిచే అవసరం లేదు. ఎందుకంటే ఓడితేనే మనకి కసి ఉంటుంది గెలవాలని చెప్పేసి అందరికీ కూడా ఒక ఎంజాయ్ స్పీడ్ తోటి ముందుకు పోవాలి. గెలిపే లక్ష్యంగా మనం ఈ టోర్నమెంట్ సక్సెస్ఫుల్గా మనం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఎంపైర్లకు ఒకటి చెప్తున్నా, ఈ టోర్నమెంట్ ఈవినింగ్ వరకు జరుగుతుంది కాబట్టి మా దగ్గర నుంచి కూడా యూత్ పిల్లలు వచ్చారు, వాళ్ళు మీ దగ్గర తీసుకొని అప్పటి వరకు ఉంటారు. వాళ్ళ సాయం కూడా మీరు తీసుకొని ఇంకా ఈవినింగ్ వరకు కూడా ఇంకేమైనా అవసరం పడే వస్తువులు కానీ ఏమైనా ఉంటే చెప్పండి. మన విజయ్ సార్ అందరికి కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. మరొకసారి అందరికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.